ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఉన్న పలంగా మనకి డబ్బులు రావాలంటే అసలు ఏం చేయాలి? ఒక మనీ మంత్ర లాగా ఏదైనా చెప్పండి అండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. జీవితంలో డబ్బు అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషికి అవసరమయ్యే ఉంటుంది. అది మనిషికి ఒక ఇంధనంలా పనిచేస్తూ ఉంటుంది. డబ్బు ఉంటే ఒక రకంగా, లేకపోతే ఇంకో రకంగా చూసేటటువంటి కలియుగంలో మనం బ్రతుకుతున్నాం. డబ్బు అవసరము అనేటటువంటిది ఒక ఎత్తు అయితే, దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నాము అనేటటువంటిది కూడా జీవితంలో మనం చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు డబ్బుని ఎంత గౌరవిస్తున్నావో ఆ డబ్బు కూడా నిన్ను అలాగే అంటిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బుని నెగ్లెక్షన్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు డబ్బు అనేటటువంటి దాన్ని విచ్చలవిడిగా అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఇట్లా వెదజల్లుతావో, ఆ డబ్బు నీ దగ్గర అప్పుడు మాయమైపోతుంది. ఎప్పుడైనా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నువ్వు డబ్బుని ఎంత గౌరవిస్తున్నావు, డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని నీ జీవితంలో ఉన్నట్టయితే ఆ డబ్బు నిన్ను అంతే జాగ్రత్తగా కాపాడుతుంది. ఎప్పుడైతే డబ్బుని నువ్వు విస్మరించి విచ్చలవిడిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసేసి దాన్ని అవసరానికి లేకుండా ఏమీ ఇది లేకుండా నువ్వు అనవసరం ఖర్చు పెట్టావనుకోండి, ఆ డబ్బు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. కనుక డబ్బు మనకు అవసరము అనే దానికి అర్థం ఏంటి అంటే, మనకు ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది అయినప్పటికీ ఆ డబ్బు అప్పుడు మనం కోరుకున్న వెంటనే రావాలి అంటే, సనాతన ధర్మంలో జ్యోతిష శాస్త్రంలో దానికి కొన్ని రెమెడీస్ అనేటటువంటివి, పరిష్కార మార్గాలని కొన్ని చెప్పారు. మనిషికి డబ్బు ఎప్పుడు అవసరమవుతుంది, ఇంపార్టెన్స్ అని అనుకుంటే గనక, ఒకటి హాస్పిటల్స్లో ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, లేదు మన చదువుకి ఏదైనా డబ్బు అవసరం అయింది అన్నప్పుడు, లేదా పెళ్ళికి ఒక ఇంట్లో పెళ్లి జరగాలి, మనకు డబ్బులు చాలా అవసరమవుతాయి అన్నప్పుడు, ఒక గృహానికి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, స్థలం కొనుక్కునేటప్పుడు కానీ డబ్బులు అనేటటువంటి అవసరం అవుతూ ఉంటాయి. ఇలా మనిషికి డబ్బులు ధర్మబద్ధమైనటువంటి కోరికకు అవసరం కావాలి, ఆ సమయంలో నాకు డబ్బు రావాలి అని అనుకుంటే దానికి ఒక చక్కనైనటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని నిజంగా వాళ్ళు సాధన చేసుకుంటే, వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డబ్బు అనేటటువంటిది వాళ్లకు అందుతుంది. అది కూడా నేను ముందే చెప్తున్నాను, ధర్మబద్ధమైనటువంటి కోరికకైతేనే ఆ మనసులో నిజంగా ఆ కోరిక ఉంటేనే డబ్బు వస్తుంది. అలాగని చెప్పేసి నేను క్యాసినోలు ఆడతాను, లేదంటే నేను గేమ్స్ ఆడతాను, నాకు డబ్బులు కావాలి అనుకుంటే డబ్బులు రావు. అది ధర్మబద్ధమైనటువంటిది అయ్యి ఉంటే డబ్బులు వస్తాయి. దానికి చదవవలసినటువంటి మంత్రం ఏంటి అంటే, ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అనేటటువంటి అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకొని మమ ధనం ధనం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదివితే తప్పకుండా ధనం అనేటటువంటిది అతనికి ఆకర్షితమవుతుంది. ఏ విధంగా ఒక అయస్కాంతం ఉందో, ఆ అయస్కాంతాన్ని ఇనుము లాగేస్తుందో, అలాగే మనిషి కూడా ధనాన్ని ఆకర్షింపగలుగుతాడు. ధనం ఎక్కడ ఉంటే అక్కడ అతన్ని ఆకర్షింపజేస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకుంటే గనక తప్పకుండా ఆ వ్యక్తికి అవసరమైనప్పుడు ధనం అనేటటువంటిది రావడం జరుగుతుందమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ మంత్రం అనేది మనం ఎన్నిసార్లు చదువుకోవాలి? దీనికంటే నియమాలు ఉన్నాయండి? తప్పకుండా ఉంటాయమ్మా. ఎందుకంటే ఒక సాధన చేసుకున్నప్పుడు దానికి అనువదించినటువంటి నియమాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అవి ఏమిటి అంటే గనక, ఈ మంత్రము సూర్యోదయం లేచిన తర్వాత, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మనం తప్పకుండా స్నానాది క్రతువులు ఆచరణ చేసుకొని, మొట్టమొదటగా మనం ఒక మంచి ఆసనం ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చుండి మనము ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేసుకోవాలి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అని చెప్పుకున్న తర్వాత, ఓం శ్రీం ధనం ధనం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటే తప్పకుండా అతని జీవితంలో అవసరానికి డబ్బు అనేటటువంటిది ఏదో ఒక మార్గంలో,
ఏదో ఒక రూపంలో అతన్ని వరించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది మనిషి రూపకంగా మనకు సహాయపడుతుందా, లేదు అంటే ఎవరి ద్వారా అయినా సహాయపడుతుందా, నేచర్ సహాయం చేస్తుందా, అది యూనివర్సల్కు కనెక్ట్ అయి ఉంటుంది. అంతేగాని మనం ఈ మంత్రం చదువుకుంటున్న నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అంటే రావు. మన అవసరానికి మాత్రమే ఆ తల్లి, ఆ జగన్మాత మనకు డబ్బులు అనేటటువంటి ఏర్పాటు చేసి పెడుతుంది. అప్పుడు మనకు ఈ యొక్క విధానం అనేటువంటి సాధన చేసుకోవాలి. సాధనాత్ సాధ్యతే సాధ్యం. నువ్వు సాధన చేసుకుంటూ వెళితే ధనం అనేటటువంటిది మనకు వశీకరణం అవుతుంది. అంతేకాని ఇది చేసుకుంటున్నాను నాకు ఏ డబ్బులు రావటం లేదు అనుకుంటే గనక అది మూర్ఖత్వం. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆపద వచ్చినప్పుడు మనకు ఏదైనా ముప్పు పొంచి ఉన్నప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి మనకు తప్పకుండా వచ్చే మార్గము దీని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని సాధన చేసుకోండి. తప్పకుండా ఇది ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, దైవభక్తితో ఆరాధన చేస్తేనే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. చాలా మట్టుకు ఇది చేసి ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో మార్పు అనేటటువంటి తప్పకుండా కలిగి మీరు ధనవంతులు కావడానికి ఇది ఒక మార్గదర్శకంగా మనకు ఉపయోగపడుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.